హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం OnePlus 7T మొబైల్ వచ్చేసి డెడ్ కండిషన్ వచ్చింది. డెడ్ కండిషన్ మొబైల్ వచ్చేసి మనం ఆటో పోర్ట్ చూపిస్తుంది, క్వాల్కమ్ చూపిస్తుంది మనకి. ఇందులో మనం ఆల్రెడీ చెక్ చేసాం. కస్టమర్ వచ్చేసి మనకి చెప్పారు క్వాల్కమ్ మోడ్ వస్తుందని. యాక్చువల్లీ కస్టమర్ కూడా ఈ మధ్యన ఐడియా వచ్చేస్తుంది, ఎట్లా కంప్లైంట్స్ ఉన్నాయి యూట్యూబ్లో చూస్తున్నారు. సరే, కంప్లైంట్ అయితే మనకి క్వాల్కమ్ పోర్ట్ వస్తుంది, ప్లస్ మొబైల్ అయితే ఆన్ కావట్లేదు. ఓకే, ఇది మనకి క్లాస్ రూమ్లో చేస్తున్నాను. డైరెక్ట్గా మనకి కస్టమర్స్ మొబైల్స్ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి మీరు చూస్తుంటారు చాలా మొబైల్స్. ఓకే, సరే అయితే ఫోన్ అయితే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ అయితే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, బ్యాక్ ప్యానల్ గ్లాస్ ఉంటుంది. ఓపెన్ చేసుకున్నాక యాక్చువల్లీ ఏం చేస్తానంటే ఫస్ట్ అయితే ర్యామ్ అనేది రీబాల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా ర్యామ్ కంప్లైంట్స్ అయితే ఎక్కువగా ఉంటున్నాయి ఈ మధ్యన. ర్యామ్ కంప్లైంట్స్ ఉండి ర్యామ్ అనేది ఓవర్ హీట్ అయ్యి మనకి ర్యామ్ అనేది డిసాల్వింగ్ అయిపోతుంది, దానివల్లే డెడ్ అయిపోతుంది అనమాట మొబైల్. ఓకే ఫ్రెండ్స్, మన ఇన్స్టిట్యూట్లో అన్నీ కూడా లైవ్ ప్రాక్టికల్ చేస్తాను. లైవ్గానే మీకు క్లాస్ రూమ్లో చూపించడం జరుగుతుంది. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తూ ప్రాక్టికల్ చేస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ పైన అవగాహన వస్తుంది. మన ఇన్స్టిట్యూట్లో ఇది స్పెషాలిటీ ఉంటుంది. మీరు వేరే ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసుకుంటే ప్రాక్టికల్స్ ప్లస్ క్లాసెస్ అనేది స్పెషల్గా నేనే చెప్తాను కాబట్టి మీకు ఎనీ డౌట్స్ ఉంటే నాతో మాట్లాడవచ్చు. క్లాస్ రూమ్లో నేను ప్రతి ఒక్క డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, క్లాస్ రూమ్లో క్లాసెస్ అనేవి చెప్తూ ప్రాక్టికల్ చేయించడం అనేది మీకు స్పెషల్గా ఉంటుంది మన ఇన్స్టిట్యూట్లో అయితే. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ని కూడా మనం కేర్ తీసుకుంటాం. బ్యాచ్కి 20 మెంబర్స్ని పెట్టుకుంటాం కాబట్టి ఎవ్రీ స్టూడెంట్ని కేర్ తీసుకొని క్లాసెస్ అనేది చెప్పడం జరుగుద్ది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడ ఐసీ రివాల్వ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మనకి పైన సీల్డ్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సీల్డ్ ఓపెన్ చేసిన తర్వాతనే మనం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ అనేది బ్లాక్ పేస్ట్ ఉంటుంది, ఫస్ట్ అయితే కట్ చేసుకోవాలి. చాలా హార్డ్ ఉంటుంది ఇక్కడ బ్లాక్ పేస్ట్, కొంచెం టైం తీసుకుంటుంది. టెంపరేచర్ అనేది మీకు ఆల్రెడీ చెప్తాను క్లాసెస్లో. ఓకే, ఇప్పుడైతే మనం ఐసీ తీసి ఇది మన ర్యామ్ రివాల్వ్ చేశాను కంప్లీట్గా. ర్యామ్ బ్లాక్ పేస్ట్తో ఉంటుంది, ఇది రివాల్వ్ చేశాను. తర్వాత ఇన్స్టాల్ కూడా చేస్తున్నాను. ఇదంతా కూడా క్లాస్ రూమ్లో ప్రాక్టికల్గా లైవ్గా జరుగుతుంది. స్టూడెంట్స్ అంతా ఉంటారు, వాళ్ళని ఈవినింగ్ టైంలో క్లాసులు అనేది చెప్పడం జరుగుతుంది. ప్రాక్టికల్స్ మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి, 9 to 1 o'clock క్లాసెస్ ఉంటాయి. ఈవినింగ్ 2 o'clock నుంచి ప్రాక్టికల్స్ ఉంటాయి. ప్రాక్టికల్స్లో చాలా వరకు మనకి కస్టమర్ మొబైల్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ చూపించిన మొబైల్సే. ఇది వచ్చేసి సర్వీస్ సెంటర్లో కూడా తీసుకెళ్ళారంటే అక్కడ మనకి మదర్ బోర్డ్ కంప్లైంట్ ఉందని చెప్పారు. ఫ్రెండ్స్, చూశారు కదా, మీరు ప్రతి ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా క్లాసెస్ ప్రాక్టికల్స్ రెండు జరిగితేనే జాయిన్ అవ్వండి. ఎనీ డౌట్ క్లియర్ అవుతుందో లేదో చూసుకోండి. మన ఇన్స్టిట్యూట్కి వచ్చేసి చాలామంది వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారనమాట. అది మీరు గమనించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్లో క్లాసులు అవుతాయి కానీ మీకు ప్రాక్టికల్గా మీకు నాలెడ్జ్ అనేది రాదు. మన ఇన్స్టిట్యూట్లో ప్రతి ఒక్క క్లాస్ కూడా ప్రాక్టికల్గా చెప్పి ప్రాక్టికల్గా చేస్తాం కాబట్టి మీకు ఐడియా వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం లైఫ్ టైం సపోర్ట్ ఇస్తాము. కంప్లీట్గా లైఫ్ టైం సపోర్ట్ ఇస్తూ ప్రతి ఒక్క బ్యాచ్కి కూడా కేర్ తీసుకుంటాము. ఇక్కడ ర్యామ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఏ టెంపరేచర్లో ఇన్స్టాల్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా మీకు ప్రాక్టికల్గా దగ్గరుండి ప్రతి ఒక్కరికి చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వీడియో తీస్తుంది కూడా మన స్టూడెంటే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో అయితే చూశారు కదా. మీకు ఉన్న డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా నాకు కామెంట్ చేయండి, కామెంట్లో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి జనవరిలో మనకి స్టార్ట్ అవుతుంది, January 21st. ఈ బ్యాచ్కి మీకు అడ్మిషన్స్ అయితే ఆల్రెడీ జరుగుతున్నాయి. మీకు అడ్మిషన్స్ కావాలంటే నాకు వాట్సాప్లో జస్ట్ మీ ఆధార్ కార్డ్ సెండ్ చేయండి. అండ్ మనకి సపరేట్గా అడ్మిషన్ ఫీజు ఉంటుంది, అది పే చేస్తే సరిపోతుంది అనమాట. అట్లానే మీకు వచ్చేటప్పుడు మొబైల్స్ ఉంటే తెచ్చుకోండి. మొబైల్స్ ప్లస్ మీకు ఏమైనా ప్రాక్టికల్స్ కోసం మొబైల్స్ ఉన్నా లేకపోతే కస్టమర్ మొబైల్స్ ఉన్నా తెచ్చుకోండి. అవి ప్రాక్టికల్గా ఇక్కడ సక్సెస్ చేసి పంపించడం జరుగుతుంది. ర్యామ్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు కూడా మనం టైం తీసుకోండి, కంగారు పడక్కర్లేదు, టైం తీసుకునే చేయండి.
ఆఫ్టర్ ర్యామ్ ఇన్స్టాలేషన్ చెక్ ద నియరెస్ట్ కాంపోనెంట్స్ని చెక్ చేయాలి. కంప్లీట్గా కాంపోనెంట్స్ ఎలా జిఆర్ వస్తున్నాయో లేదా చెక్ చేసుకున్న తర్వాతనే మనం నెక్స్ట్ పవర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పవర్ అనేది ఇస్తాను. జస్ట్ చూడండి 1+. ఓకే, ఫోన్ అయితే ఆన్ అవుతుంది. మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే డీసీలో పెట్టి ఆన్ చేశాను. తర్వాత బ్యాటరీ కనెక్ట్ చేసి ఆన్ చేద్దాం ప్రాపర్గా. ఓకే, ఫోన్ అయితే కంప్లీట్గా ఆన్ అయింది, మీరు చూసుంటారు. ఓకే, ఇట్లా మనకి మన ఇన్స్టిట్యూట్లో అన్ని ప్రాక్టికల్గా స్టూడెంట్స్ ముందే జరుగుతాయి క్లాసెస్ అన్నీ కూడా ప్రాక్టికల్గా లైవ్గా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏ సార్ చెప్తున్నాడు ఆ సార్ హ్యాండ్ స్కిల్ ఎప్పుడైనా చూసిరా? అట్లయినా మన వీడియోస్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్ ఫ్రెండ్స్. చెప్తాడు ఆ సార్ హ్యాండ్ స్కిల్ ఒక్కరోజైనా చూసారా? చూడలేదు అంత